మోసిన నిందలే నన్ను కృంగదీసిన అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రత్యేకమైన బాప్తిస్మ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఒక రెండు మాటలు మన మధ్యలో ఉన్న దైవజనులు అబ్రహాం గారు అందిస్తారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంఘటనలు కూడా ప్రత్యేకించి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నారు. మరి ఈరోజు దేవుని కృపను బట్టి మరి అన్నయ్య గారి యొక్క ప్రార్థనా ఫలం సంఘం యొక్క ప్రార్థనా ఫలాన్ని బట్టి ఈరోజు ఆత్మీయ బిడ్డలు జీవించడానికి ఏర్పాటు చేసినటువంటి శుభతరుణాన్ని బట్టి కూడా మన తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోలేకపోతున్నాం. ఈ సమయంలో ఈ బాప్తిస్మ అనేటువంటిది దేవుని యొక్క సంకల్పంలో ఒక భాగమైనది. బాప్తిస్మ అనేటువంటి భాగానికి వచ్చినప్పటికీ దేవుల్లో మనము బలపరచబడటానికి దేవుల్లో మనము అత్యధికంగా ఆనందించడానికి మనము ఈ భాగం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రియులారా, ఈ బాప్తిస్మ అనేటువంటిది భూలోకంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేది, లేకుంటే నీతి యావత్తు జరిగించడానికి కారణమైనటువంటిది బాప్తిస్మ. ఈ లోకంలో మరి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిలో శ్రేష్టమైనటువంటి భాగము బాప్తిస్మ. ఈ బాప్తిస్మ అనేటువంటిది యేసుక్రీస్తు వారిని కలిగి జీవించడం అనేటువంటిది కూడా మనకు తెలియజేస్తూ ఉంది. ఇది గలతీలకు రాసిన పత్రికలో. రెండవది, దూరస్తులైనటువంటి మనలను సమీపస్తులుగా చేయడానికి ఈ బాప్తిస్మ ఉపయోగపడుతూ ఉంది. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి సత్సంబంధాలు, ఆధ్యాత్మికమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము కలిగి జీవించి ఆయనలో ఏరు కట్టబడినటువంటి వారముగా ఉండాలనేటువంటిది ఈ బాప్తిస్మ మనకి బోధిస్తున్నటువంటి మంచి బోధ అయింది. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ బాప్తిస్మ ద్వారా మరి ఈ లోకంలో ఏదైతే మనకి ఇచ్చి వెళ్ళి ఉన్నాడో ఆదరణకర్త ఈ బాప్తిస్మ ద్వారా వరాన్ని మనము కలగడానికి అవకాశము ఉంది. మరి అంతకుముందు బాప్తిస్మ లేకుండా పరిశుద్ధాత్మ అనేటువంటి వరం లేదా అంటే అంతకుముందు బాప్తిస్మ పొందుకోకుండా ఏ ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి వరము లేదు. బాప్తిస్మ ద్వారా పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని కలిగి ఉంటారు. అందుకనే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మ పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారని మీరు ఎరగరా అంటాడు. అంత మాత్రమే కాకుండా బాప్తిస్మ ద్వారా పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనము దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి వరం మనకి ఏం చేస్తూ ఉంది అంటే మనం వెనువెంటుండి మనం చేస్తున్నటువంటి దినచర్య కార్యాలు ఏవైతున్నాయో వాటిని మంచి చేస్తేనేమో చక్కగా నడిపించింది, తప్పు చేస్తేనేమో మనకి మనోడు దేవుని ఏం చేస్తుందంటే చేసేది వాస్తవం అయితే నువ్వు చేసేది వాస్తవం కాదు అంటే వెంటనే నీకు ఆత్మ గద్దెంపు లేకపోతే ఆత్మ ప్రేరేపణ చేసి నిన్ను సరైనటువంటి విధానంలో నడిపించడానికి పరిశుద్ధాత్ముడు దేవుడు మనకి ఉపయోగపడతా ఉన్నాడు. కాబట్టి దీన్ని దైవజనుల సమక్షంలో దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. దీన్ని మనం పొందుకున్నటువంటి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు అనేటువంటి ఆలోచన కలిగితే బాప్తిస్మ ద్వారా క్రీస్తును మనము ధరించుకుంటా ఉన్నాం. ఇది ఒక షర్టో లేకుండా ఇంకొక వస్త్రం అయితే ఇప్పుడు మనం వస్త్రం ధరించుకొని వచ్చిన తర్వాత విడిచి ఇంటికాడ మళ్ళీ
ఉతకటానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఒక్కసారి క్రీస్తు ప్రభు వారిని ధరించుకున్న తర్వాత మరణము ఏరు చేయాల్సిందే తప్ప ఇంకొకటి ఏరు చేయడానికి లేదు. ఈ బాప్తిసాన్ని తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు వారిని ధరించుకున్న తర్వాత మన యొక్క ఆలోచనలు, మన యొక్క హావభావాలు అన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశానుసారంగా ఉండాలి. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారిని ధరించుకొని నేను ఏదైనా దొంగతనం చేయడానికి వెళ్తున్నాను అనుకో, బాప్తిసం తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా క్రీస్తు ప్రభు వారిని ధరించుకున్నా. నేను ఏదైనా ఒక దొంగతనం చేయడానికి వెళ్తున్నాను అనుకో, నాతో నేను ఎవరిని తీసుకెళ్తున్నా? నాతో నేను ఎవరిని తీసుకెళ్తున్నా? క్రీస్తు ప్రభు వారిని తీసుకెళ్తున్నా. అంటే నేను పాపం చేసేది కాకుండా నాతో క్రీస్తు ప్రభు వారిని కూడా తీసుకెళ్తున్నా. అలా కాకుండా నేను క్రీస్తు ప్రభు వారిని ధరించుకొని కలిగి ఉన్నాను. దేవుని యొక్క విశిష్టమైనటువంటి పరిశుద్ధాత్మని నేను కలిగి ఉన్నాను. కాబట్టి నా ఆలోచనలన్నీ కూడా, నా నడక, నా ఆలోచనలు, నా ఉద్దేశాలు అన్నీ కూడా దైవ సిద్ధాన్ని నెరవేర్చుకుంటూ నీతి ఈ లోకంలో ఆయన మిగిలించి వెళ్ళి ఉన్నాడు. దాన్ని చక్కగా దేవుని యొక్క సిద్ధాన్ని, యొక్క ఆలోచనలు తీసుకున్న తర్వాత కోసిన బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటి ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక దైవజనుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో, ఏదైతే చేయటానికి అది దైవ చిత్తానుసారమైనటువంటి పని ఏదైతే మనకు అప్పగించాడో మందిరంలో, దేవుని సన్నిధిలో, దాన్ని మనం అనుసరించుకుంటూ దైవజనుడి యొక్క ఆలోచనలు, ఇప్పుడు దావీదు అన్నాడు, దావీదుని దేవుడు అంటాడు నా హృదయానుసారుడు అన్నాడు. అంటే దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఇప్పుడు మనం కూడా బాప్తిస్మం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని లోకంలో నెరవేర్చడానికి వచ్చాం. ఇప్పుడు దావీదు దేవుని యొక్క హృదయానుసారుడని దావీదు అంటాడు. అంటే దావీదు దేవుని యొక్క హృదయ ఆలోచన ఎలాగున్నాయో అలా నడిచాడు. అందుకని ఆయన్ని నా హృదయానుసారుడు అన్నాడు. ఇప్పుడు మనము కూడా ఈ కడవరి దినాల్లో దైవజనుల యొక్క వాక్యాన్ని బట్టి గద్దింపబడినటువంటి మనము, దైవజనుడి యొక్క వాక్యం ద్వారా ప్రేరేపింపబడినటువంటి మన హృదయ ప్రేరేపణ బట్టి హృదయ ఆలోచనలు, దేవుని యొక్క హృదయ ఆలోచనలు ఎరిగి చక్కగా ఒలివ మొక్కల వలె ఎదుగుతున్నటువంటి ఒలివ మొక్క ఎలాగైతే మరి పద్ధతిలో ఉన్నటువంటి వనరులు ఉపయోగించుకొని ఎలా ఎదుగుతూ ఉందో అలా దైవజనుడు చెప్పినటువంటి వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ఈ లోకపరమైనటువంటి విషయాలు అన్ని విషయాలు బలపరచుకోవడాలాగా దేవుడు అత్యద్భుతమైనటువంటి కృపను కనుగొనలాగా ఈ క్షణంలో బాప్తిస్మం పొందలేనటువంటి వారు దేవుని కుటుంబానికి సభ్యులు అవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రవేశిద్దాం. బాప్తిస్మం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి మేలులేంటో దైవజనుడు కొన్ని విషయాలు తెలియజేశాడు. ఆల్రెడీ నేను జరిగినటువంటి ప్రార్థనలో బాప్తిస్మం ద్వారా జరిగే మేలుల గురించి కూడా మీకు నేను తెలియజేయడం జరిగింది. మొట్టమొదటిగా దైవజనుడు చెప్పినటువంటి వాక్యానుసారంగా బాప్తిస్మం ద్వారా మనకు కలిగే మొదటి మేలు ఏంటంటే పాప క్షమాపణ. బాప్తిస్మం ద్వారా మనకు కలిగే మొదటి మేలు పాప క్షమాపణ. రెండవ మేలు తప్పించుకున్నప్పుడు ఎలా సంతోషిస్తామో అలాగే పాపశాపములనే అగ్ని నుండి దేవుడు మనలను రక్షిస్తాడు, రక్షణ దొరుకుతుంది. అలాగే బాప్తిస్మం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే మరి ఒక మేలు ఏంటంటే ఆయన శిష్యురాలుగా మార్చబడటం జరుగుతుంది. అలాగే బాప్తిస్మం ద్వారా మనం పొందే మరి ఒక మేలు ఏంటంటే మరి దేవుని బిడ్డలంగా మన జీవితాలలో ప్రభు వాక్యమును మన హృదయంలో ఉంచుకునే విధంగా ఎంత వాక్యం బోధించినా నిలబడదు. మారిన మనసు 4 మాటలు వాక్యం విన్నా ఆ వాక్యం హృదయంలో భద్రం చేసుకొని వాక్యానుసారంగా జీవించడానికి అవకాశం ఉంటుందని మరి ప్రభు పేట తెలియజేస్తున్నా. 4వ మాటగా బాప్తిస్మం ద్వారా దేవుడు అనుగ్రహించిన గొప్ప మేలు ఏంటంటే నరకాన్ని తప్పించి దేవుడు సిద్ధపరిచిన పరలోకాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు.
అనుభవాన్ని జీవితకాలం అంతా కూడా కాపాడుకోవాలి. బాప్తిస్మం పొందిన తర్వాత వస్తాయి అసలు శిశులైన శ్రమలు. బాప్తిస్మం పొందకుండా నార్మల్గా ప్రార్థనకు వచ్చేటప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ బాప్తిస్మం తీసుకొని దేవుని బిడ్డలుగా మారిన తర్వాత ఇంట్లో జననోడు కూడా మాట్లాడతాడు, బజార్లో ఎటకారంగా మాట్లాడతాడు దేవుని బిడ్డలైన వారు. ఇంకొకటి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఇంట్లో బెటరా కంటిలో పుల్లని ఇంటోళ్ళే పెడతారు ముందు కంటిలో పుల్ల. అలాంటి విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటు నుంచి ఏ మాట వచ్చినా, ఎటు నుంచి ఎవరు ఆటంకంగా ఆలోచింపజేసినా గుర్తుపెట్టుకోండి, నువ్వు తీసుకున్న నిబంధనలో ఎన్నడూ నువ్వు పక్కకి వెళ్ళకూడదని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. అన్నయ్య గారు మీ ఇద్దరు అడగకున్నట్టున్నారు, కొద్దిగా ముందుకు రండి, కొద్దిగా ముందుకు రండి. అందరూ కవర్ అవుతున్నారా? ఒక రోజంట రైల్లో అబ్రహాం లింకన్ గారు ప్రయాణం చేస్తున్నాడంట. ప్రయాణం చేస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి, ఇదిగో ఇట్రా మాతో పాటు ఇదిగో దమ్ము కొట్టు అని చెప్పి సిగరెట్ ఇవ్వబోతున్నారంట. అప్పుడు అన్నాడంట అబ్రహాం లింకన్ గారు, అయ్యా ఈ చేయి నా చేయి కాదు, ఒక ఆయన కొనుక్కున్నాడు, అది నేను పట్టుకోవడానికి అర్హుడు కాదు అన్నాడంట. మరలా కొంచెం సేపు ఆగిన తర్వాత మరలా వచ్చి ఇదిగో పేకాడదాం రా అన్నాడంట. అయ్యా పేకాడటానికి ఈ చేతులు నా చేతులు కాదు అని చెప్పి అన్నాడంట. మరలా కొంచెం సేపు ఆగిన తర్వాత ముందు కొడదాం రా అన్నాడంట. ఆ ముందు కొట్టుకోవటానికి కూడా ఈ చేతులు నా చేతులు కాదు అన్నాడు. వీడేంటి నా చేతులు కాదు అంటున్నాడని చెప్పి అసలు కారణం ఏంటి, ఎందుకు నీవు ఇవి నా చేతులు కాదంటున్నావు అంటే, అయ్యా ఆయన ఎందుకు కొనుక్కున్నాడు, ఏది నీ కారణం? మా అమ్మ నన్ను దేవుని అప్పగించింది, వీడు ముందు తాగకూడదు, సిగరెట్ తాగకూడదు, అల్లరి చిల్లరతో కూడినటువంటి నా ఇష్టానుసారంగా నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను ఈ లోకానుసారమైన క్రియలో పాల్గొనకుండా ఆయన నన్ను కొనుక్కున్నాడని నా తల్లి ద్వారా నేను తీసుకొని బాప్తిసం తీసుకుని ఆయన బిడ్డగా నేను మారాను. కాబట్టి ఈ చేతులతో దేవునికి విరోధమైనవి ఏమి కొట్టడానికి నాకు అర్హత లేదు. ఒక ఆయన కొనుక్కున్నాడు అన్నాడు కదా, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నా కొరకు రక్తాన్ని కాల్చి నా అవయవాలన్నీ కూడా లోకంలో ఉన్నప్పుడు అందరూ మనకు స్నేహం ఉంది. మన మనసు పొందిన తర్వాత మన అనుకున్న వాళ్ళు కూడా మనకు మారుతారు. కాబట్టి ఆ విషయాలు అనుకోగలిగి మీరు తీసుకున్న త్యాగాన్ని బట్టి ప్రభు నా కొరకు జన్మించాడనియో, ప్రభు నా కొరకు పవిత్రంగా జీవించాడనియో, ప్రభు నా కొరకు మరణించాడనియో, ప్రభు నా కొరకు సమాధిని జయించాడనియో, నన్ను నరకము తప్పించి తానున్న స్థలంలో నన్ను తీసుకెళ్ళడానికి త్వరలో అబద్ధున్నాడనియో గుర్తించి నేను బాప్తిసం తీసుకుంటున్నాను అని చెప్పాలి. సంఘంలోనేమో మారు మనసు పొందిన బిడ్డల మధ్య ఏమో మీ పట్ల దేవుడు చేసిన కార్యాల గురించి చెప్పాలి. ఓకేనా? ఈ విధానంలో మీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మీరు సాక్ష్యంగా బ్రతకాలి. మీరు చేసే కష్టంలో కూడా దేవుని భాగాలు దేవునికి ఇచ్చి దేవునిపై మాత్రమే మీ సాక్ష్యం కాపాడుకోవాలి కార్యక్రమం చేయాలని ప్రభు పేట మరి తెలియజేస్తుంది. ప్రవీణ్ కుమార్కి బాప్తిసం ఇచ్చాం, ఇంతవరకు రాలేదు. జోసఫ్కు బాప్తిసం ఇచ్చాం, రాలేదు. కానీ ఆ బిడ్డలు ఎవరొస్తుంది కాబట్టి ఎలాగైనా త్వరలోనే వారు ప్రభు సన్నిధిలో అడుగులు ముందుకు వేసి వారి సాక్ష్యాన్ని కాపాడుకునే విధంగా ప్రభు వారిని బలపరచాలని మా ఆశ, మా కోరికని ప్రభుపేట మరి కోరుతూ, దానియేలు పాడబడటానికి ముందుకు వస్తాడు, మరి దేవుని బిడ్డగా మారటానికి కూడా ముందుకు రావాలని దేవుని పేట నేను ఆశిస్తున్నాను. వెంకటేశ్వరుడు మరి ఒక వెంకటేశ్వరుడు, ఈ వెంకటేశ్వరుడు ఫ్రెండ్, మరి దేవుని వల్ల మంచి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేని వ్యక్తి, తను కూడా దేవుని బిడ్డగా మారాలని నేను ఆశిస్తున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి అవనస్తులు కూడా ప్రభు బిడ్డలుగా మారి దేవునికి మహిమార్థంగా నిలబడాలని ప్రభుపేట కోరుతున్నాను. ఈ సమయంలో మనం తీర్మానం తీసుకునే బిడ్డల కొరకు బాప్తిసం ఇవ్వబోతున్నాం. దేవాది దేవుడు ఈ కార్యక్రమాన్ని
తొంగి చూస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. ఈ విధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనేక మంది యవనస్తులను దేవుడు ప్రోత్సహించి ప్రభు సన్నిధిలో ముందుకు నడిపించాలని కోరుతా ఉన్నాను. అలాగే మరి వెంకటేశ్వరుని ప్రేమించి దేవుడు అనిపించిన అన్నయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు. మరి వారు కూడా మరి మంచిగా దేవుని బిడ్డలుగా సమర్పణ చేసుకొని దేవునికి మహిమార్థంగా జీవించాలని దైవజనులుగా మేము ఆశిస్తున్నాం. అలాగే మరి అబ్బాయి ఉన్నాడు, రాజేష్ ఉన్నాడు. రాజేష్ కూడా మంచి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి, పెరిగినటువంటి వ్యక్తిని రాజేష్ కూడా దేవుని బిడ్డగా మారాలి ఆశిస్తున్నారు. సమయంలో మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా విలువించారు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఈ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మహాకృపను బట్టి దేవా, మా ప్రియులు ఆదిమగాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవా, అన్యురాలైనప్పటికీ కూడా దేవుని కొరకు నేను జీవించడానికి తీర్మానం తీసుకుంటున్నానని ఈ ప్రియమైన తీర్మానం తీసుకుంటున్నాను. వారంతా కూడా ఇప్పుడే నువ్వు తీర్మానం తీసుకుంటే ఎలా, ఆ పెళ్లిళ్ళు మీ చేతుల మీద జరగాలి అని ఎన్నో ఆటంకాలు పెట్టారు దేవా. అయినప్పటికీ కూడా నేను తీర్మానం తీసుకున్నాను, దేవుని కొరకు నిలబడతాను అని చెప్పి తన యజమానుడు ఏలే గారు కూడా వస్తానన్నాడు. కానీ మరలా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ప్రభా, ఆయన గారిని కూడా మీరు దీవించండి. తనకు తోడుగా ఈ కుమారుడు నిలబడాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అలాగే దేవా, మరి వెంకటేశ్వరుని బట్టి వందనాలు చేస్తున్నాను. ఈ కుమారుడు కూడా తీసుకున్న తీర్మానం, ఈ కుమారుని మీరు బ్రతికించిన విధానం, సాష్టంగా ఈ దర్శన భాగ్యాన్ని పొంది ఇంతవరకు నేను ఇతరులను బట్టి ఇంతవరకు జీవించిన జీవితం వేరు, దేవుని బట్టి వేరు అనే సాక్ష్యాన్ని ఈ కుమారుడు చూపించడానికి మీరు సిద్ధపరుస్తూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఆల్రెడీ చెల్లి బాప్తీసం తీసుకుని బిడ్డగాని మహిళ ప్రార్థన చేస్తూ ఉంది. తన ప్రార్థన ఫలితం, సంఘ ప్రార్థన ఫలితం ఈరోజు తన యజమానుడు కూడా బాప్తీసం తీసుకొని మహిమ కొరకు మారడానికి సహాయం చేస్తూ వచ్చాము. అందరి బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే చెల్లిని ప్రేమించి ఇరువురిని బట్టి వందనాలు. అలాగే వారి యొక్క యజమానులు ఇరువురిని బట్టి వందనాలు. మరి కుటుంబాలను కూడా దీవించండి. మరి సిస్టర్స్ ఇరువురు కూడా బాప్తీసం పొంది మహిమార్థంగా జీవిస్తున్న బిడ్డలు, తన యజమానులు కూడా ఈ మహిమ కొరకు జీవించడానికి మారిన మనస్సుతో కుటుంబంలో ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని దేవుడిలో పొంది ఆనందించే భాగ్యం మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. దేవా, ప్రేమించిన కుటుంబాలకు ఆశీర్వాదమైన విలువైనటువంటి అనుభూతిని వారికి మీరు అందించవలసిందిగా ప్రేమించిన అధికారి ఇక్కడ ఉన్నారు. బట్టి వందనాలు, వారి భర్తలను బట్టి వందనాలు, వారి కుటుంబాలను బట్టి వందనాలు, వారి బిడ్డలను బట్టి వందనాలు. ఈ కృపలో వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ బాప్తిస్మ కార్యక్రమమునకు ప్రోత్సాహంగా వచ్చిన సంఘ బిడ్డలందరిని బట్టి వందనాలు, యవనస్తులందరిని బట్టి వందనాలు. ఇప్పుడు జరగబోతున్న ఈ కార్యక్రమం నీ నామమునకు మహిమార్థంగా జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.